అమ్మాయిని హాస్టల్లో పెడితే హాస్టల్ నుంచి తప్పించుకొని వచ్చేసింది. అవునా? హాస్టల్ నుంచి వచ్చిందా? ఎంతకాలం నుంచి హాస్టల్లో ఉంటుంది? 1 ఇయర్ నుంచి హాస్టల్లోనే చదువుకుంటుందండి. ఇంటి దగ్గర బాగా గారాబం. ఒక్కగానొక్క కూతురు. ఏది పడితే అది కొనివ్వమని బాగా అల్లరి చేస్తుంది. అందుకే హాస్టల్లో వేశాం. హాస్టల్ నుంచి పారిపోయిందండి. మీరు చూసింది ఈ పాపేనా? ఈ పాపే. అటువైపు వెళ్ళింది. పదండి. ఇదేంటి, భూమి ఆశ్రమంలో ఉంటుంది కదా, తనకి ఎవరూ లేరు, అనాథ. వీళ్ళేంటి హాస్టల్లో పెట్టామని పొంతం లేని మాటలన్నీ చెప్తున్నారు. అయితే ఇందాక పరిగెత్తుకుంటూ వెళ్ళింది భూమేనా? భూమిని ఎందుకు వెంటాడుతున్నారు? భూమి ఎందుకు పారిపోతుంది? అసలు భూమి ఆశ్రమం నుంచి ఎందుకు బయటకు వచ్చింది? ఏదో జరుగుతుంది. అమ్మాయి గారు, జ్యూస్. మమ్మీ 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 మమ్మీ. అమ్మాయి గారు, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? ఒక్కళ్ళకి కూడా ఇంట్లో మేనస్ లేదా? ఏయ్, ఏం చేసావే నువ్వు? నేనేం చేశానమ్మా? జ్యూస్ తీసుకొచ్చాను. జ్యూస్ టేస్ట్ బాగాలేదా అమ్మా? చెప్పమ్మా. అలా ఎవరైనా జ్యూస్ తాగుతారా? ఏయ్, ఏం కలిపేవే దాంట్లో? వాణి, కలపడం కాదు, ఆవిడ చేతితో ఇస్తుంది. చేతులకి గ్లౌజ్ కూడా వేసుకోదా? ఒక్కరు కూడా నీట్గా ఉండరా? అయ్యో సారీ అమ్మా, నేను చెప్తాను. ఏయ్, ఇక మీదట అందరూ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. తల మీద క్యాప్ ఉండాలి, చేతులకి గ్లౌజెస్ ఉండాలి. గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళు. అలాగే అమ్మగారు. తీసుకోమ్మా. ఏంటి తీసుకునేది? తను అలా చేత్తో పట్టుకుంటే ఆ గ్లాస్ తీసుకొని నేను ఎలా తాగను? నా కడుపులో తిప్పిస్తుంది. అమెరికాలో ఎంత నీట్గా ఉంటారో తెలుసా? ఇక్కడేంటి ఇలా ఉన్నారు? అమ్మా, ఒక్కరోజు టైం ఇవ్వు. డ్రెస్ కోడ్తో సహా అన్నీ సెట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ బాగాలేదంటే ఒక రోజు టైం అడుగుతావు. జ్యూస్ ఇచ్చే విధానం బాగాలేదంటే మళ్ళీ ఇంకో రోజు టైం అడుగుతావు. నీకు ఒక రోజు తప్ప ఇంకేం తెలీదా? తెలుసమ్మా. మరి తెలిస్తే ఎందుకు ఇలా చేస్తావు? నేను నీకు ఇక్కడ ఉండాలని లేదా? డాడీ ఏమో నాకు నచ్చకపోతే వెళ్ళిపోదామంటే సరే అని ప్రామిస్ చేసుకొని తీసుకొని వచ్చాడు. నువ్వేమో నన్ను అమ్మ అమ్మ అంటావు, కానీ ఒక్కటి కూడా పట్టించుకోవు. నన్ను ఉండమంటావా వెళ్ళిపోమంటావా? అయ్యో, ఇక్కడే ఉండమ్మా. వాణి, ఏమైంది? పాప పెద్ద పెద్ద కేకలు వేస్తుందేంటి? ఈయనొకరు లాస్ట్లో వస్తారు, ఏం జరిగింది అంటారు. నాకు మళ్ళీ మొదటి నుంచి చెప్పే ఒప్పుకోలేదు. నువ్వు తాతని పక్కకు తీసుకొని వెళ్ళి మొత్తం అంతా చెప్పు వాణి. ఏమండి, మీరొచ్చి పాప ముందే అడగాలా? పదండి. వాణి, ఏంటమ్మా? ఈ గ్లాస్ ఎవరు తీసుకొని వెళ్తారు? నేనే తీసుకెళ్తాను. పనివాళ్ళున్నారు కదా. అబ్బా, మీరన్నీ ఇక్కడే అడగాలా? బయటికి వెళ్ళాక చెప్తాను. పదండి. పని వాళ్ళ పద్ధతులు మార్చాలి. అందరూ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేలా చెయ్యాలి. అనుకి కోపం వస్తే వెళ్ళిపోతానంటుంది. పదండి. ఈ వాణి ఏంటో తాతయ్య ఏంటో పని వాళ్ళు ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
కనిపించిందా? లేదు, మీకు కనిపించిందా? నాకు కనిపించలేదు. అసలు ఏంటిది? అటు వెలక ఇటు వెలక పాప ఎక్కడికి వెళ్ళినట్టు? ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో దాక్కో ఉంటుంది. పాపని ఎట్టి పరిస్థితుల్లో మనం వెతికి పట్టుకోవాలి. మనం ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాం. పాప ఫోటో కూడా పంపించాం, వాళ్ళు ఓకే అన్నారు. ఇప్పుడు మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. సార్, మీరేం కంగారు పడకండి సార్. పాప ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. తనని పట్టుకునే బాధ్యత మాది. మీకు ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేశాను కదా. పాప దొరక్కపోతే నేను ఊరుకోను. సార్, అంతగా కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మీరేం కంగారు పడకండి. ఎవరికి కావాలి డబ్బులు? కావాల్సింది పాప. పాప లేకపోతే నా మాట పోతుంది. బిజినెస్లో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నీలాంటి వాళ్ళు నన్ను నమ్మకపోయినా నేను నమ్మేవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? సార్, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ముందు వెళ్ళి పాపను వెతుకుదాం. రండి. అమ్మా, ఎవరికి కనిపించకూడదని ఇక్కడికి వచ్చి దాక్కున్నావా? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. కావాలంటే నేను మళ్ళీ ఆశ్రమానికి వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? సార్, మీరు మాకు డబ్బిచ్చారు. మేం మీకు పాపనిస్తున్నాం. తీసుకెళ్ళిపోండి. ఏంటి తీసుకెళ్లేది? ఇది చాలా హుషారుగా ఉంది. మన మాటలన్నీ వినేసింది. దీన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చేంత వరకు మీరు నాకు తోడుగా రండి. పాప, మనం వెళ్దాం పదా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. మర్యాదగా వస్తావా లేదా? వస్తానండి. పదా. అమ్మా, ఏయ్, నేను కదా మీ అమ్మని. పద వెళ్దాం. మీరేంటి కర్ర పట్టుకొని వచ్చారు? పాపని మేం హాస్టల్కి తీసుకెళ్ళాలి. స్కూల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. లక్షలు ఫీజు కట్టాం. మీరు పక్కకు తప్పితే మేం వెళ్తాం. ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాను. పాప ఏ హాస్టల్లో చదువుతుంది? ఏ స్కూల్లో చదువుకుంటుంది? ఆశ్రమంలో పెరుగుతున్న పాపని తీసుకొచ్చి మీ కూతురు అంటారేంటి? అసలు మీరంతా ఎవరు? మీకు పాపకి ఏం సంబంధం? పాపని ఎందుకు తీసుకెళ్తున్నారు? భూమి, ఏం జరిగిందో చెప్పు. అమ్మా, వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. డబ్బులకి నన్ను అమ్మాయిలను చూస్తున్నారు. నన్ను ఆశ్రమంలో నుంచి నన్ను పెంచుకుంటా. ఏయ్, నోర్మయ్యవే. ఏమండి, పాపకేం తెలియక ఏదేదో మాట్లాడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. పాపను వదిలిపెట్టండి. భూమి, నా దగ్గరికి రా. ఏంటి చావాలని ఉందా? మీరు ఇలాగే చేస్తే పోలీసులకి ఫోన్ చేస్తాను.
పోలీసులకు ఫోన్ చేస్తావా? ఏ పోలీసులకు ఫోన్ చేస్తావో చెయ్యి. పాప చెప్పిందే నిజం. తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. కమిషన్ కోసం ఊరు దాటిస్తాం. అవసరమైతే పాపని దేశం కూడా దాటిస్తాం. అడగడానికి నువ్వెవరు? వచ్చామా, చూసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. దారిని పోయేదానివి నీకెందుకు ఈ బాధ? ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, లేదంటే నువ్వు చస్తావు. మర్యాదగా చెప్తున్నాను, పాపనిటివ్వండి. ఇవ్వం. ఈ పాప ఫోటో ఆల్రెడీ పంపించాం. అవతల పార్టీకి బాగా నచ్చింది. మాకు అడ్వాన్స్ కూడా వచ్చింది. అడ్డొస్తే నువ్వు నీ ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. అమ్మ వెళ్ళిపోమ్మా, వద్దమ్మా, వెళ్ళిపో అమ్మ, నువ్వు వెళ్ళిపో. భూమి, నువ్వేం కంగారు పడుకో. మీకు మర్యాదగా చెప్తున్నాను, పాపను వదిలిపెట్టండి. వదిలిపెట్టని నేను చెప్తున్నాను కదా. నువ్వు వెళ్తావా? ఇక్కడే ఉండి చస్తావా? నా మాట విన్న ఇరుగు పొరుగు వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. పక్కింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళు ఎలాంటి పెళ్లి సంబంధం చేసుకోవాలా అని నా దగ్గరే సలహాలు తీసుకుని వెళ్తారు. బయట వాళ్ళు సలహాలు తీసుకుంటారే కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇచ్చినా తీసుకోవట్లేదు. నష్టపోయేది మీరే. నేను చెప్పేది మీకు వినపడుతుందా? నాకేమైనా చెవుడొచ్చిందా అమ్మా? పక్కనే ఉండి చెప్తున్నావు, ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? అవునే, అరుస్తూనే ఉన్నాను. మీరేమనుకున్నా పర్లేదు, నన్ను తిట్టినా పర్వాలేదు. నేను ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నన్ను కొట్టినా పర్లేదు. సంధ్యతో మనం సంతోషంగా ఉండలేం. నా మాట విని పెళ్లి కొప్పుకోమను. ముందు పెళ్లి చూపులకు రమ్మను. ఆ తర్వాత అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇది నీకు, మీ అన్నయ్యకి అస్సలు అర్థం కావడం లేదు. వాడేమో అమాయకుడు, నువ్వేమో తిక్కలు దానివి. ఎంతసేపు ఆ సంధ్యని వెనకేసుకొస్తారే తప్ప నా మాట ఎక్కడ వింటారు? సంధ్య మాట విని మీరు మోసపోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక 2 రోజులు నేను చెప్పిన దానికి తలోపండి. ఇక ఏ సమస్యలు ఉండవు. ఏంట్రా ఇంత ఆవేశంగా వచ్చావు? ఎప్పటికైనా నీకు జ్ఞానోదయం అయిందా? అమ్మ ఎందుకు చెప్తుందో ఒక్కసారైనా ఆలోచిద్దామనిపించిందా? నా మాట విని సంధ్య రాగానే నేను నిన్ను వదిలేస్తున్నాను, నీకు విడాకులిచ్చి పుట్టింటికి పంపించేస్తాను అని ఒక్క మాట చెప్పు. ఆ తర్వాత కదా నేను నడుపుతాన్రా. ఏంటమ్మా నడిపేది? సంధ్య వచ్చాక కూడా నువ్వు ఇలాగే సూటిపోటి మాటలు మాట్లాడితే నేను సంధ్య ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అన్నయ్య, మీరిద్దరూ వెళ్ళిపోతే నేనొక్కదాన్నే ఎలా ఉంటాను? నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. చూసావు కదమ్మా, నీ కన్న కూతురు కూడా నీపైన ద్వేషం పెంచుకుంది. దానికి కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు వ్యక్తిత్వం అంటే ఒకేలా ఉండాలమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదు. అంతకుముందేమో సంధ్య అంటే ప్రాణం అన్నావు, కోడలు కాదు కూతురు అన్నావు. ఇప్పుడు సంధ్యకి పిల్లలు పుట్టట్లేదని తనని రాచి రంపాన పెడుతున్నావు. అంతేకాదు, నాకు పెళ్లి కూడా చేస్తానంటున్నావు. అయినా సంధ్య కావాలని పిల్లల్ని దూరం చేసుకోలేదు. అది పొరపాటున జరిగిపోయింది. అసలు నువ్వు సంధ్యని కొట్రాలన్నప్పుడే నేను ఖండించాల్సిందే. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, ఈ కట్టె కాలేంత వరకు నేను సంధ్య చెయ్యి వదిలిపెట్టను.
సంధ్య అంటే నాకు ప్రాణం. సంధ్య లేకపోతే నేను బ్రతకలేను. సంధ్యని దూరం చేసుకోమని చెప్తున్నావు కదా. సంధ్య ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళినా నేను ప్రశాంతంగా నిద్రపోలేను. అసలు నేను ఉండలేను. అయినా సరే నేను సంధ్య కలిసి ఉండడం నీకు ఇష్టం లేదంటే చెప్పు, మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మాతో పాటు శ్రీజని కూడా తీసుకెళ్తాం. ఇంకోసారి ప్రస్తావన తీసుకొస్తే మాత్రం నువ్వు ఎన్నన్నా మౌనంగా ఉండడానికి నేను సంధ్యని కాదు, శ్రీకర్ని. సంధ్యని ఇలా సూటిపోటి మాటలతో బాధ పెడితే నేను జీవితంలో నీతో మాట్లాడను. ఏంటమ్మా కోపంగా చూస్తున్నావు? అన్నయ్య అంత గడ్డి పెట్టిన తర్వాత కూడా నీకు బుద్ధి రాకపోతే నిన్న దేవుడు కూడా మార్చలేడు. తిట్టేవే తిట్టు. అందరూ నన్ను తిట్టేవాళ్లే, నన్ను మాట్లాడేవాళ్లే. అందరికీ నేను అలసైపోయాను. హ. జరిగిన నిజం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు వాడు. మా అమ్మ ఎందుకు చెప్తుందని ఆలోచించే పరిస్థితుల్లో నువ్వు లేవు. అందరికీ నేను చులకనైపోయాను. కానివ్వండి, మీకు లేని బాధ నాకెందుకు? ఏదో ఒక రోజు మా అమ్మ చెప్పింది నిజమే అని మీకే అర్థమవుతుంది. మీకు ముందే చెప్తున్నాను, ఎవరు ఫైనల్ అయితే వాళ్లే ఉంటారు. మిగతా వాళ్ళని మేం వెనక్కి పంపించేస్తాం. రిజెక్ట్ చేస్తే మీరెవరూ డిసప్పాయింట్ అవ్వద్దు. మీకు శాలరీ ఇచ్చే పంపిస్తాం. ఓకేనా? అలాగే అయ్యా. ఏమండి, ఆ, ఓకేనా? అంతా ఓకే వాణి. వెళ్ళి పాపం తీసుకురా. మావయ్య, ఎవరు వీళ్ళంతా? అదేనమ్మా, ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి మన ఇంట్లో పని చేయడానికి కొత్తగా రిక్రూట్ చేశాం. ఇంతమంది ఎందుకు మావయ్య? మేము టాప్ 10లో సెలెక్ట్ చేశాం. దీంట్లో పాపకి నచ్చిన వాళ్ళు 2-3 ఉంటారు. మావయ్య, ఏంటిది? పాప వయసు ఎంత? అసలు అది సెలెక్ట్ చేయడం ఏంటి? అయినా తనకేం తెలుసని? వింధ్య, ప్రతిదానికి అడ్డుపడ మాకు. తనకు నచ్చినట్టు ఉండనివ్వు, లేదంటే వెళ్ళిపోతానంటుంది. అత్తయ్య, వెళ్ళిపోతానంటే దానికి సమాధానం చెప్పాల్సింది ఇలా కాదు. అను అడిగిందల్లా కాదనకుండా ఇస్తున్నారు. దీనివల్ల ప్రమాదం. ఏం ప్రమాదం? అసలు దేనికి కంగారు పడుతున్నావు నువ్వు? పిల్లలకి ఏది కావాలో అది ఇస్తూ వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి కట్టడి చేయకూడదు. ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడుకు. ఏమండి, అంతా ఓకే కదా? నేను వెళ్ళి మా అమ్మని తీసుకొస్తాను. వెళ్ళు వాణి. అమ్మా అను, అమ్మా అను, అమ్మా. ఏంటి వాణి, ఎందుకు వచ్చావు? వీడియో గేమ్ ఆడుతుంటే అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చావు. ఇప్పుడు నేను డ్రాయింగ్ వేస్తుంటే మళ్ళీ వచ్చావు. ఏం కావాలి? ఏం లేదమ్మా, మేము టాప్ 10లోని పనివాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాం. నువ్వు చూసి అందులో నుంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటావేమో అని చెప్పి. అన్ని పనులు నాకే చెప్తావు. నీకేం చేయడం చేత కాదు. పదా. అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నువ్వు ఉండమ్మా. అను, వీళ్లలో ఎవరు కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. ఈవిడ ఓకే. నువ్వు ఓకే. వాణి, సెలెక్ట్ చేసిన వాళ్ళు ఓకే, మిగతా వాళ్ళు నాట్ ఓకే. అమ్మయ్యా, వీళ్లలో నీకు 2 నచ్చారు కదా.
ఏమండి వాళ్ళకి సెటిల్మెంట్ చేసి పంపించేయండి. ఆ, రండి, మీరందరూ నాతో రండి. చూడండి, మా పాపకు ఏ లోటు రాకూడదు. డిసిప్లైన్డ్గా ఉండాలి, సరేనా? డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా చేతులకి గ్లౌజులు వాడాలి, తలకి క్యాప్ వాడాలి, కాళ్ళకి షూ ఉండాలి. ప్రతిదీ ప్రొఫెషనల్గా ఉండాలి. మీ ప్రవర్తనలో కానీ మీ పనిలో కానీ ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే మీకు సెటిల్మెంట్ చేసి పంపించేయడం జరుగుతుంది. లేదు మేడం, మేము జాగ్రత్తగానే ఉంటాం. మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మా ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సరేనా? వాణి, వాళ్ళకి శాలరీస్ అన్నీ సెటిల్మెంట్ చేసి పంపించాను. వీళ్ళ ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను. ఏమండి, పాప విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్తాను. అమ్మాను, ఇది క్లియర్ అయిపోయింది. నువ్వేదో డ్రాయింగ్ చేసుకుంటున్నానని చెప్పావు కదా, వెళ్ళి చేసుకో. సరే, ఇంకేం లేదు కదా, మళ్ళీ నన్నేం పిలవ కదా. నిన్నేం డిస్టర్బ్ చేయను, వెళ్ళు. మీరు రండి, మీకు డీటెయిల్స్ చెప్తాను, పదండి. అలాగే అయ్యా. మీరేం చేస్తున్నారు? అనుకు మీ అమ్మ పేరు పెట్టుకున్నారని మరీ ఇంత గారాబం చేస్తే నేను చూడలేకపోతున్నాను. పైగా అను వయసుకు మించిన మాటలు మాట్లాడుతూ వయసుకు మించిన చేతలు చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది మా అమ్మ, దానికి అన్నీ తెలుసు. పాప విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. అత్తయ్య అనుని గారాబం చేసి నెత్తిన పెట్టుకుంటుంది. ఇదెటు దారి తీస్తుందో ఏంటో. వెళ్దాం పదండి. పిల్లలు నమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటారా? మీలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. భూమి, 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 అమ్మా, భూమి.